అంటే అన్నీ మాట్లాడకూడదు, కొన్ని తెలుసుకోవాలి. నాకు ఎంతవరకు అవసరం అంతవరకు తెలుసుకుంటాను. ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద వరల్డ్ పాలిటిక్స్ అండ్ నేషనల్ పాలిటిక్స్. ఐ డోంట్ లైక్ లోకల్ పాలిటిక్స్. అండ్ ఐ రియల్లీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రీజనల్ పాలిటిక్స్. ఓకే. ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎ పొలిటీషియన్. ఫస్ట్ స్టేట్మెంట్. వేరే వాడి గురించి ఆలోచించే వాళ్ళందరూ పొలిటీషియన్స్. ఇప్పుడు సిస్టమ్ ఎలా ఉందన్న? ఇప్పుడు మీరు అంటున్నారు కదా, మంచిది. ఎప్పుడు సిస్టమ్ ఎట్లే ఉంటుంది. ఓకే. ఇప్పుడు సిస్టమ్ చాలా దూరం వదిలే. ఇంట్లో 5 మంది ఉన్నారు, సిస్టమ్ ఎట్లుంది? అయ్యే మాట కొడుకినడు, కొడుకు మాట తల్లినడు. సేమ్ అదే లార్జ్ స్కేల్లో మన రాష్ట్రం అంతే. మనీ విషయంలో కరెక్టే ఉంది. ఓకే. సిస్టమ్ సంబంధించిన ఎకానమీ వేరే, ఎకనామిక్స్ ఇస్ డిఫరెంట్. పర్సనల్, ఇప్పుడు ఉదాహరణకి ప్రపంచం అంతా మన భారతదేశాన్ని 3rd లార్జెస్ట్ ఎకానమీ చేసింది అనుకుందాం. అయినా నీ పరిస్థితి ఏం మారదు. ఓకే. డబ్బు ప్రపంచం దృష్టిలో ఒక హోదా. అంటే నేను అది ఎందుకు అడిగినా అంటే, కొంతమంది చాలామంది అంటే ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్, ఈ సిస్టమ్ వల్లనే కొంచెం నేను ఇంకా ఎక్కువ సంపాదించలేకపోయాను, ఇంకా సెటిల్ అవ్వలేకపోయాను. చెప్పినా కదా, 2 భాగాలు చేసుకో. నీకు ఎంత అవసరమో అది నీ మనసు శాంతికి. నీ లైఫ్ అంతా దానికే స్టిక్ అయ్యింది. నేనేమంటే రీసనామిక్స్లో మరొక సూత్రం, ఈరోజు నీకు ₹1,00,000 వచ్చింది, అయినా సరే నువ్వు రేపు 500 సంపాదించు. ఎవ్రీ డే యూ షుడ్ వర్క్. నీ బ్రెడ్ అండ్ బటర్ ప్రతిరోజు సంపాదించుకో. బీ లైక్ ఏ బెగ్గర్, బీ లైక్ ఏ డాగ్. ఒక పులి ఏం చేస్తుంది? ఆ రోజు ఆహారాన్ని తను పోయి సంపాదించుకుంటుంది. అందుకే అవి ప్రకృతితో అనుసంధానమే సజీవంగా ఉంటాయి. మనిషి ఎందుకు డెడ్ అయిపోయాడంటే 50 ఏళ్ళు తిన్నా తరగని ఆస్తుంది, చచ్చిపోయాడు. వాడు మెల్లగా వీక్నెస్లోకి ఎంటర్ అవుతాడు. మెల్లగా వాడు ఎలాగ తినే ఆహారం ఉంది, నౌకర్లు చాకర్లు ఉన్నారు, వాడు అన్క్రియేటివ్గా మారిపోయి వాడు ఏం చేయాలి? లైఫ్ అంతా పోట్లాడాలి. వాడు వ్యక్తిగతంగా ఏ క్రియేటివ్ పని చేయట్లేదు. వాడు ఏం చేయాలి? ఇప్పుడు గాసిపింగ్. వాడికి ఏకే కాదు, సినిమా చూడాలి, వాడి గురించి వీడి గురించి మాట్లాడాలి, కారు వేసుకుని తిరగాలి, తాగాలి, పబ్బులు. నేను దానికి అగెనిస్ట్ అనట్లే.